హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి మేకవర్ ఛానల్కి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాము. మొన్న వీకెండ్లో సాటర్డే సండే చిన్న టూర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మేము శ్రీశైలం వెళ్ళాం. ఫస్ట్ ఆ వీడియో తర్వాత పెడతాను. శ్రీశైలం నుండి మొత్తం ఘాట్ రోడ్ దిగాక 80 కిలోమీటర్స్ దూరం, 80 కిలోమీటర్స్ తర్వాత ఒక చిన్న రోడ్ వస్తుంది. శ్రీశైలం ఘాట్ నుండి రైట్ తీసుకుంటే 50 కిలోమీటర్స్ తర్వాత మధ్యమడుగు అనే ఊరు వస్తుంది. ఆ ఊర్లో పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ చాలా బాగుంది. అది మహిమగల టెంపుల్ అంట. అక్కడ వెళ్ళాలని అనుకున్నాం మేము. అయితే ఆంజనేయ స్వామి నైరుతి దిశగా సైడ్కు నిలబడి, ఇప్పుడు ఏ గుడిలోనైనా కానీ మనకి స్ట్రైట్గా కనిపిస్తాడు కదా దేవుడు, కానీ ఇక్కడ క్రాస్గా కనిపిస్తాడు మనకి. ఇక్కడ ఆలయ చరిత్ర ఏంటంటే, కీర్తి శకము 1120 కాకతీయుల కాలం నాడు నల్లమల అడవుల్లో ఉంది ఈ టెంపుల్. కృష్ణానది దుందిబి నది సంగమమునకు 12 కిలోమీటర్ల దూరంలో అలనాటి ఆటవికులు స్వయంభూగా శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారు దేవస్థానము వెలిసింది ఇక్కడ. అయితే అప్పట్లో ఈ మధ్యమడుగు అనే దాన్ని మధ్యపట్నం అని పిలిచేవారంట. ఈ క్షేత్రాన్ని కాకతీయుల ఏలుబాటులో సామ్రాజ్య రక్షణ కోసం ప్రతాపరుద్రుడు పర్యటిస్తున్నప్పుడు ఈ క్షేత్రాన్ని గుర్తించారంట. ఇక్కడ 4 కోటలు, బురుజీలు ఉంటాయి. స్వామివారిని మనస్ఫూర్తిగా సేవిస్తే తీరని బాధలంటూ ఉండవు. ఎలాంటి కష్టాలైనా తొలగుతాయి. మానసిక బాధలు, మొండి వ్యాధులు నయం చేసే దేవుడుగా సంతానార్థులకు సంతానం కలుగుతుంది. ఈ దేవదేవుడు కొనియాడబడుచున్నాడు. ఈ స్వామివారికి 41 రోజులు నిష్ఠతో దీక్ష ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికలైనా తీరుతాయంట. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మరియు చైత్ర మాసంలో వేలాది మంది భక్తులు హనుమద్దీక్ష స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారంట. ఈ క్షేత్రంలో ప్రాణాచారం ముఖ్యమైన వ్రతం అంట. అంటే ఏంటంటే స్వామివారి సన్నిధిలో నిద్రించడము. దీనివల్ల స్వామివారు కంపల్సరీ కలలో కనిపిస్తారని భక్తుల విశ్వాసము. 1994లో ఈ ఆలయాన్ని పరిధిలోకి వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి చెందింది. ఈ క్షేత్రానికి కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఇదండి ఇక్కడ ఆలయ చరిత్ర. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళగానే ఒక హోమగుండం ఉంటుందండి. ఆ హోమగుండము కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి అది వెలుగుతూనే ఉంటుందంట. ఎన్నడూ ఆరిపోలేదంట, అలానే వెలుగుతూనే ఉంటుందంట. అయితే ఇక్కడ దేవుడికి నైవేద్యంగా మలిదా చేస్తారంట. చపాతీలు చేసి అందులో బెల్లం వేసి నెయ్యి వేసి దంచి మలిదా చేసి డప్పు సప్పులతోటి తీసుకొచ్చి హోమగుండంలో వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఎక్కడ చూడలేదు, ఇక్కడ ఆనవాయితీ అంట. అక్కడ అలా చేయాలంట. తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. రష్ చాలా తక్కువగానే ఉంది, పబ్లిక్ లేరు ఎక్కువ. దర్శనం తొందరగానే అయిపోయింది. ఇక్కడ ఈ బొట్టు పెట్టుకుంటే, హోమం బొట్టు పెట్టుకున్నా కానీ ఎలాంటి భయాలున్నా తొలుగుతాయంట. ఈ మధ్యమడుగు ఊరిలో ఎలాంటి ఊరు కానీ ఇల్లులు కానీ లేవు. అక్కడ బ్రతుకు తెరువు కోసము హోటల్స్ లాంటివి పెట్టుకున్నారు. వాళ్ళే గిన్నెలు ఇస్తారంట, వాళ్ళే వంట చేసి ఇస్తారంట. ఇక్కడ ఏంటంటే దర్శనం తర్వాత నాన్ వెజ్ కూడా తినచ్చంట. ఇక్కడ వాళ్ళే వంట చేసి ఇస్తారంట. మనం డబ్బులు కడితే సరిపోతుంది. ఇప్పుడు మనం వంట సామాన్ తీసుకొని ఎక్కడన్నా అడవిలో వండుకుందాము అంటే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ 500 ఫైన్ ఇస్తారంట. చెప్పారు. అది కూడా 5,000 అండి, 500 కాదు, 5,000 ఫైన్ వేస్తారంట. అందుకే అందరూ వండుకోకుండా అక్కడ వండించుకొని తింటారు.